మొట్టమొదటి రాజు అన్నమాట. ఈ మొట్టమొదటి రాజు గురించి మనం ఆలోచించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే, ఈ రాజు ఏ విధమైన పరిపాలన చేశాడంటే, ఈ నిమ్రోదు ఏం చేశాడంటే తన తండ్రి ఉంటాడు చూసారా? తన తండ్రి చూడండి, తన తండ్రి పేరేం పేరు తెలుసు? కూషు. కూషు గారి భార్య, కూషు గారి భార్య సెమిరామిస్ అనేటువంటి ఆమెను పెళ్లి చేసుకున్నాడు ఇతను. దేవునికి స్తోత్రం కలుగునుగా. మీకు అర్థమవుతుందా? కూషు భార్య, తండ్రి భార్యను ఇతను ఏం చేశాడు తెలుసా? పెళ్లి చేసుకున్నాడు. బాబిలోని ప్రదేశం, పాంప్లెంట్స్ తీసుకోండి, ఎవరన్నా బయటకెళ్ళి పాంప్లెంట్స్ ఇస్తున్నారు. బాబులోని ప్రదేశంలో నిమ్రోదు రాజు ఎవరైతే ఉన్నాడో, ఈ నిమ్రోదు రాజు తన తండ్రి భార్య సెమిరామిస్ అనేటువంటి ఆమెని పెండ్లి చేసుకున్నాడు. ఈ దీని గురించి ప్రకటన గ్రంథంలో ఒక అద్భుతమైన ఒక మాట కనిపిస్తుంది బాబులోని గురించి. ఏమని అంటాడంటే, మహామృగం, భయంకరమైన మృగం, ప్రపంచాన్ని పరిపాలించే అత్యధికమైన గంభీరమైనటువంటి రాజ్యం అంటారనమాట దీన్ని. ఎందుకు దీని గురించి మనం ఆలోచించాలంటే, ఈ బాబులోని గురించి ఆలోచిస్తే ప్రపంచ చరిత్ర అంతా మనకు అర్థమైపోద్ది. ఎలా అర్థమవుతుందని మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించినప్పుడు, మొదటి మనిషి ఎవరు? ఆదాం. ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, ఎంత పరిశీలన జరిగినా సరే ఖచ్చితంగా మొట్టమొదటి మనిషి ఆదాం అని ప్రపంచం ఒప్పుకోక తప్పదు. ఒకవేళ ఆదాం అని ప్రపంచం ఒప్పుకుందంటే బైబిల్ కరెక్ట్ అని ఒప్పుకోక తప్పదు. ఒకవేళ ఒప్పుకున్న తర్వాత ప్రపంచంలో మొట్టమొదటగా అత్యధికమైన నాగరికత ప్రజల్లో విస్తారమైన ప్రజలు ఉన్నది ఎక్కడంటే, పలానా ప్రదేశం అని ఒప్పుకుంటే ఖచ్చితంగా బైబిల్ని ఏం చేయాలి? ఒప్పుకోవాలి. అందుకనే బైబిల్ తప్ప మీరు అన్నీ చదువుతారు. బైబిల్లో చాలా అద్భుతమైనటువంటి చరిత్రలు ఉంటాయి. ఈ బాబులోను తర్వాత ఈ బాబులోని సంబంధించిన రాజులు, ఇంకా పారశిక రాజులు, ఈ రాజులందరూ బైబిల్లో కనిపించిన రాజుల గురించి మనం ఈ రోజు నుంచి మనం ఆలోచించబోతున్నాం. ఎందుకంటే మీరు బాగా ఆలోచించండి. చరిత్ర మనకు కొద్దిగా తెలిసిందనుకో, భారతదేశంలో మొట్టమొదటి సీఎం ఎవరో మనం చెప్పాను కదా, ఎవరు చెప్పండి? టంగుమంటున్నారు అంతే, చెప్పట్లే మీరు. అలా ప్రతీదీ మీరు తెలుసుకుంటే మీకు బైబిల్ గొప్పది అయిపోద్ది. ఇంకా చెప్పాను, ఇంటింటికి అన్య మత ప్రచారాలు ఇంటింటికి వస్తాయి. ఒక ప్రశ్న మీకు వేస్తున్నాను. ఈ ప్రశ్న ఏంటో తెలుసా? మన ప్రభు ప్రజలందరి కోసం ఏం చేశాడు? ప్రాణం పెట్టాడు అంటారు. వాళ్ళు కూడా ఒక మాట అంటారు, ఏమంటారు తెలుసా? ప్రపంచ ప్రజలందరి కొరకు పేరు చెప్పిన ఆ పరమాత్ముడు విషం తాగడు అంటారు. ఆయన విషం తాగడం వల్లనే ఈ ప్రపంచ ప్రజలు బ్రతుకున్నారు అంటారు వాళ్ళు. అప్పుడు మీరేం చెప్తారు? ఆ విషమే గనక ఆయన తాగకపోతే ఈ ప్రపంచ మానవాళి ఎలాగుండదో, మీ శవ మతాన్ని తీసుకొచ్చి ఏమంటారు తెలుసా? రక్షణ అంటారు. అసలు చరిత్ర ఇదని చెప్తారు వాళ్ళు. అప్పుడు మీరేం చెప్తారు? ఏం చెప్పలేరు. యేసు రక్తమే జయం కొట్టేస్తున్నా సరే అంటే మనం తెలుసుకోవడంలో తప్పు లేదు. మీరు బాగా ఆలోచించండి. ఇదివరకు మనకి లెక్కలు తెలీదు. 100 రూపాయల కాగితం పట్టుకెళ్ళి సరుకులు ఇమ్మన్నావు, అక్కడ 65 రూపాయలు లిస్ట్ అయింది, బిల్ అయింది. ఇంకెంత వస్తాయి నీకు? 35. అది లెక్కలు రాని వాళ్ళకి ఎంత వస్తే అంత ఏం చేస్తారు? పట్టుకుని తెచ్చేసుకుంటారు. కానీ లెక్కలు వచ్చిన వాళ్ళు, అలాగే విషయం తెలిసినప్పుడు తెలియని వాళ్ళు ఏదైనా మాట్లాడితే మనం చెప్పగలం. అలా చెప్పగలగడానికి చాలా ప్రాముఖ్యమైనటువంటి పాఠమే ఈరోజు మనం ఆలోచించబోతున్నాం. ఎవరో మిస్ అవ్వకుండా. అదే ఏంటి తెలుసా? బాబిలోను చరిత్ర. ఈ నిమ్రోదు ఎవరైతే ఉన్నాడో భయంకరంగా మీరు ఆలోచిస్తే, మీరు ఒకసారి మీకు చెప్పాను. 4వ అధ్యాయములో ఒక ఆయన మనకు కనిపిస్తాడు. 2 మ్యారేజెస్, ఇద్దరిని పెళ్లి చేసుకున్నాడు లెమెకు. ఈ లెమెకు దరిద్ర విస్తారణమైన జనాభా నుంచి
మనుషులందరూ అలా ముందుకు వచ్చిన తర్వాత నావహు జలప్రళయం తర్వాత కూడా దరిద్రగొట్టునటువంటి జీవితంలో ముందుకు కొనసాగినటువంటి ఫ్యామిలీలో నిమ్రోదు మొట్టమొదటివాడని మనం చెప్పొచ్చు. ఎలా అంటే సెమీరమాస్ అనేటువంటి ఆమెను పెళ్లి చేసుకున్న తర్వాత ఏం చేస్తదంటే ఆమె, మీకు బైబిల్ వచనాలు చూపెడతాను. బైబిల్ చెప్పకుండా ఏది చెప్పను. ఇప్పుడు బబులోనీయులంటే 4. ఒకటి కల్దీయులు, షీనారు, బబులోను, బాబేలు. మీకు అర్థమైంది కదా. ఈ పదాలు ఎక్కడ బైబిల్‌లో మీకు కనపడినా మీరు ఎక్కడికెళ్ళిపోవాలి? బబులోనుకెళ్ళిపోవాలి. ఈ బబులోను చరిత్ర ఎక్కడెక్కడ కనపడతదంటే దానియేలు గ్రంథం, యెహెజ్కేలు గ్రంథం, యిర్మీయా గ్రంథం, యెషయా గ్రంథం, రెండో రాజుల గ్రంథం, రెండవ దినవృత్తాంతాల గ్రంథం. ఈ గ్రంథాలన్నిటిలో మనకి కనపడతది ఈ బబులోను రాజుల చరిత్రలు. ఇయన్నీ మనం ఆలోచించాలి. అవన్నీ వడకట్టే మీకు మేమేం చేస్తాం తెలుసా? చెప్పడానికి సిద్ధపడతాం. ఇప్పుడు సెమీమిరాస్ అనేటువంటి ఈమె లేక నిమ్రోదు వీళ్ళందరూ ఏం చేశారంటే, ప్రపంచ ప్రజలు పెరిగారు కదా, పరిచయం చేయనటువంటి దేవుళ్ళు కాని దేవుళ్ళని పరిచయం చేసి సమాజానికి దేవుళ్ళుగా ఏం చేశారు తెలుసా? పరిచయం చేశారు. అసలు మొట్టమొదటగా విగ్రహారాధన, ఒక మనిషిని దేవుడుగా, దేవుడంటే ఈయన, ఈయన దేవుడు అని ఐడల్ వర్షిప్ ప్రారంభమైంది ఇక్కడి నుంచే. ఎక్కడి నుంచి? బబులోని రాజకీయంలో నుంచి. అసలు ఒక ఒక దేవుణ్ణి కాక, యెహోవాని కాకుండా పూజించాలి, పలానా వ్యక్తి దేవుడు అని చెప్పే విధానం ఇక్కడి నుంచే వచ్చింది. మీరు బాగా ఆలోచిస్తే కొంతమంది తెలియక మాట్లాడతారు, ముక్కోటి దేవతలని రకరకాలు మాట్లాడతారు. ఆ దేవతల పేర్లు పెట్టి ఒక మనుషుల్ని దేవుడిగా చేసి సమాజానికి పరిచయం చేసిందే ఈ బాబులోని సామ్రాజ్యం. ఇది మనందరికీ తెలియాలి. ఎందుకు అంటే నిజం. మీరు బాగా ఆలోచించినప్పుడు ఈ బబులోనీయులు ఇశ్రాయేలు మీదకి చెరగ తీసుకెళ్ళిపోయారు కాబట్టి వీళ్ళ గురించి మనం ఆలోచిస్తున్నామంటాం. కాదు. మొట్టమొదటగా నిమ్రోదు కాలం నుంచి ఈ కాలం ఆ పరిపాలన వృద్ధి పొందుతూ ఏం జరిగింది తెలుసా? మీకు అందరికీ తెలుసు. ఒక మాట చెప్తాను. దేవుడు ఆదామవని కలగజేసి వాని పాదాల కింద సృష్టినంతా పెట్టి సమస్తాన్ని ఏమని చేసుకోమని చెప్పాడు? లోపరుచుకోమని చెప్పాడు కదా. ఈ మాట నెబుకద్నెజరుకి, బబులోను రాజైన నెబుకద్నెజరుకి దేవుడు చెప్పాడు. చూడండి ఎలా చెప్పాడు, ఎందుకు చెప్పాడు చూడండి. యిర్మీయా గ్రంథంలో, బైబిల్లో లేకుండా నేను మీకు ఏది చెప్పను. చూద్దాం. యిర్మీయా గ్రంథం 27వ అధ్యాయం మనం ఆలోచిస్తే, 27వ అధ్యాయం 5వ వచనం. అధిక బలము చేతను, చాచిన బాహువు చేతను భూమిని, చూడండి, భూమి మీదున్న జనులను, భూమి మీదనున్న నరులను, జంతువులను నేనే సృజించి ఎవరికిచ్చుట న్యాయమని నాకు తోచనో వారికే ఇచ్చిచున్నాను. చూడండి, ఇవన్నీ తయారు చేసి దేవుడు ఎవరి పాదాల కింద పెట్టాడు? ఎవరికి అప్పగించాడు? ఆదాము, ఆది దంపతులకు ఇచ్చాడు. కానీ ఆ మాటను నేను ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇస్తాను, ఎవరికిస్తే న్యాయమో అది నాకు తెలుసు కదా అని వాళ్ళకి ఇస్తానని ఇక్కడ మాట పలికాడు అని ఎవరికి ఇచ్చాడు? చదవండి అక్కడ. ఇప్పుడైతే చూడండి, అప్పుడు ఆదాము గవ్వకి ఇచ్చాడు. ఇప్పుడైతే దేశములన్నిటిని చూడండి, రాష్ట్రాలన్నిటిని, అంటే ఈ రాష్ట్రాలన్నీ కలిపి ఒక దేశంలో ఉంటాయి. అవునా కదా? రాష్ట్రాలన్నీ కలిపి ఎక్కడ ఉంటాయి? దేశం ఉంటాయి. పట్టణం అంటారు, పట్టణంలో చాలా పల్లెలు ఉంటాయి. పల్లె అంటారు, పల్లెలో చాలా స్ట్రీట్లు, వీధులు ఉంటాయి. ఇలా అన్ని దేశాలన్నీ చూడండి, ఎంత బాగా చెప్పాడు చూడండి. దేశాలన్నిటిని అంటే ప్రపంచంలో ఉన్న దేశాలన్నిటిని అంటే అప్పటికి ఎన్ని దేశాలైతే ప్రారంభమైనాయో, బబులోను రాజ్యం ప్రారంభమైన తర్వాత ఎన్ని దేశాలైతే ప్రారంభమయ్యి ప్రజలు విస్తరించారో, ఎక్కడెక్కడ ఏ దేశాల్లో ఉన్నారు మనుషులు? ఏ దేశంలో అయితే ఆ 11వ అధ్యాయంలో వెళ్ళిపోయారో అన్ని దేశాల్లో ఎవరున్నారో?
మనుషులు ఉన్నారు. అది ఏ దేశమైనా సరే. టర్కీ దేశం గాని చెప్పండి. ఆ! ఏ దేశమైనా సరే. ఇంకో విషయం చెప్పమంటారా? మీరు బాగా ఆలోచిస్తే మన భారతదేశం, ఈ భారతదేశం బబులోను దేశంలో అది ప్రారంభమై కొనసాగేటప్పటికి భారతదేశం అనేది ఫార్మ్ అవ్వలే. భారతదేశం అనేది అప్పటికి లేదు. అప్పటికి కూడా ఎవరు ఇక్కడి ఈ భారతదేశం ఎవరు మనుషులు లేరు. మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. అంత డీప్‌కెళ్ళాం మనం చరిత్రలోనికి. ఇది కాదని మనకి ఎక్కడైనా చరిత్ర కనపడుతుందంటే ఎక్కడ కనపడదు బైబిల్‌లో తప్ప. ఎందుకు బైబిల్‌లో తప్ప కనపడతదంటే మనం ఒకసారి ఒక చోట బంగారం ఎక్కువుంటదని ఒక ప్రదేశంలో అని చెప్పాం మనం. ఎక్కడ? ఎక్కడ చెప్పాం? అక్కడ బంగారం బాగుంటదని చెప్పాం. ఇప్పటికి కూడా ఓ మాట అంటారు. గల్ఫ్ దేశాల్లో గోల్డ్ ఎలా ఉంటదంటారు? చాలా బావుంటదంటారు. అది ఎందుకు బాగుంటదో కూడా బైబిల్ చెప్పింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అర్థమవుతుందా? కొద్దిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. చాలా సింపుల్‌గా అర్థమవుతది. ఇప్పుడు ఆ దేశాలన్నిటిని నెక్స్ట్ మాట. నా దాసుడగు బబులోను రాజైన ఇదేంటండి దేవుడు నా దాసుడు అంటున్నాడు బబులోను రాజుని. దేవుని దాసులు ఎవరండి? దేవుని దాసులు ఎవరు? లేవీయులు. లేవీయులు దేవుని దాసులైనప్పుడు దేవుడు ఏమంటున్నాడో తెలుసా? ఏమంటున్నాడు? నా దాసుడైన ఏమంటున్నాడు? బబులోను రాజైన నెబుకద్నెజర్ అంటున్నాడు. చూడండి. ఇవన్నీ కూడా నేను ఎవరికి ఇచ్చేస్తానన్నాడు? నెబుకద్నెజర్‌కి ఇచ్చేస్తానన్నాడు. పైనేం చెప్పాడు? ఎవరికివ్వడం న్యాయమో వాళ్ళకిస్తానన్నాడు. ఇప్పుడు నెబుకద్నెజర్‌కి ఇచ్చేస్తానన్నాడు. బబులోను రాజ్యానికి ఇచ్చేస్తానన్నాడు ఇయన్నీ. ఇదేంటి? అసల దేవుని జ్ఞానం పౌలు గారు అంటారు, ఆహాహా! దేవుని జ్ఞానం ఎంత గొప్పదో తెలుసా? మరి బబులోను రాజుకి ఇచ్చేమేంటి? అసలు బబులోను చరిత్ర ఏంటి మీరు ఆలోచిస్తే, ఇప్పుడు బబులోను రాజైన నెబుకద్నెజరుకి ఇచ్చానంటున్నాడు. ఈ నెబుకద్నెజరుకు సంబంధించినటువంటిది రాజ్యాలే కాకుండా నెక్స్ట్ మాట చదివితే, అతని సేవించుటకై భూజంతువులను కూడా అతని వశమును చేయుచున్నాను. చాలండి. బబులోన్ ఏంటి అనే దాని గురించి మనం ఆలోచిస్తే నిమ్రోద్ అని ఆలోచించాం. నిమ్రోదు తన కూషు తండ్రి తన భార్యను పెళ్లి చేసుకున్నాడు. సెమీరామస్ని పెళ్లి చేసుకున్నాడు. ఈ సెమీరామస్ని పెళ్లి చేసుకున్న తర్వాత కూషు ఉంది కదా, కూషు చూశారు కదా, అందుకని చూపించట్లే. చేసుకున్న తర్వాత ఈ నిమ్రోదు ఇంకా చనిపోతే ఈమె ఏం చేసింది తెలుసా? మీరు బాగా ఆలోచిస్తే ఈ ప్రపంచంలో యెహోవా దేవుడు కాకుండా ఉన్న దేవుళ్ళు ఎలా వచ్చారో చెప్తుంది బైబిల్. అది మనకు తెలియక మా అమ్మ ఏం చేసింది తెలుసా? అలాగా ఇలాగా మా నాన్న ఇలాగా మా తాత ముత్తాతలు ఇలాగా అందుకునే మేము దేవుడు ఇలాగ అంటారు. కాదు కదా, అసలు మొదటికి వెళ్తే ఏమైందో మనకు అర్థమవుతుంది. ఈ సెమీరామీస్ ఏం చేసిందని మీరు ఆలోచిస్తే ఈయన చనిపోయాడు. ఎవరు చనిపోయాడు? రాజులు ఏది చెప్తే అదే కదా. సూర్యుల్లోకి వెళ్ళిపోయాడనే మీరు చూసారా? ఇర్మియా గ్రంథంలో మీకు చాలాసార్లు చెప్పాను. చాలామంది రింగులు చేసుకుని చెవులకు పెట్టుకున్నారు. రింగులు చేసుకుని ముక్కులకు పెట్టుకున్నారు. రింగులు చేసుకుని మెడలో వేసుకున్నారు. ఎందుకు వేసుకున్నారయ్యా అంటే అది సూర్యుడు రౌండ్గా ఉంటాడు గనక ఆ రింగులు చేసి మెడలోను చెవులకి పెట్టుకున్నారు అని మీకు ఇర్మియా గ్రంథంలో చాలాసార్లు చెప్పాను. ఆ సందర్భాలు చెప్పానా చెప్పలేదా? చెప్పినప్పుడు కూడా ఆ సందర్భంలో కొన్ని పట్టణాలు కనపడతాయి. ఆ పట్టణాలు కనపడంలో సూర్య పట్టణం మీకు ఎవరికైనా గుర్తుందా గుర్తులేదా? చూపెడతాను చూడండి. యెషయా గ్రంథంలో చాలా విలువైన సంగతి. మీకు అర్థం అవనట్టు ఉంటుంది కానీ మీరు మనసు పెడితే మీకు ఏమైపోద్ది? అర్థమైపోద్ది. దేవుడు మీకు అర్థం చేయను గాక. చూడండి, సూర్యపట్టణం అని ఒక పట్టణం కనపడుద్ది యెషయా గ్రంథంలో. చాలాసార్లు చెప్పాను, మీరు తీస్తారని చెప్తున్నాను కానీ ఎవరు తీయట్లేదు. అందుకు నేనే చూపిస్తాను చూడండి. యెషయా గ్రంథం ఎన్నిసార్లు చెప్పినా మీరు మర్చిపోతుంది. మరి నేనేం చేయను, గుర్తుపెట్టుకోవాలి. సూర్యపట్టణం నాశనపురం అని ఉంటుంది చూడండి. దానికి ఎంత? యెషయా గ్రంథము తెగ తిరిగేస్తున్నారు. ఎన్నిసార్లు చెప్పాలి? ఎంత? 19వ అధ్యాయం 18వ వచనం ఏముంది? ఆ దినమున కనాను భాషతో ఎక్కడ చదువుతున్నారు? మీకు అదంతా వద్దు. పుట్టినోట్లో కింద సూర్య పట్టణం అని ఉందా లేదా? సార్, సూర్య పట్టణం. సూర్యుడు పరిచయమేడే లేదా? మీకు అర్థం చేసుకోండి. మీకు చెప్పేస్తాను కాబట్టి స్పీడ్గా వెళ్తాను.
మీకు బాగా అర్థమవుద్ది వినండి. అర్థం కానోళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం. అర్థమని చెప్పండి. ఈ సూర్య దేవుడిని పూజించాలి. సూర్యుడు మనకు దేవుడు. మన రాజు నిమ్రోదు సూర్యునిలోకెళ్ళిపోయాడు. సూర్య భగవానుడు. సూర్య నమస్కారం చేయండి. సూర్యుడిగా ఏం చేయాలి తెలుసా? రింగ్స్ చేయించుకొని చెవులకి చెప్పండి, ముక్కులకి, మెడలో వేసుకోండి అనేటువంటి ఈ సిద్ధాంతం తీసుకొచ్చినది ఎవరు తెలుసా? ఈమె. ఎవరీమె? సెమీరామిస్, నిమ్రోదుకు భార్య. ఏవండీ ఒక విషయం మీరు బాగా ఆలోచించండి. ఇప్పుడు మీరు ఆశ్చర్యపోతున్నారు. ఏంటి తెలుసా? ఒక 20 సంవత్సరాల కుర్రోడు 45 సంవత్సరాల ఆంటీకి తాళి కట్టేస్తున్నాడు ఇలాగ. ఇల్లల్లా కట్టేస్తుంటే అంటున్నాడు, మామని చేసుకున్న మనవడు అని టైటిల్ పెడుతున్నారు. చూసారా చూడలేదా? మీరు ఇది ఇప్పుడు చూసారు. కానీ అప్పుడు నిమ్రోదు కొడుకైతే, కూషు భార్య సెమీరామిస్ అయితే, ఈమె కొడుకు వరుస వయసు ఎంత ఉంటదండి ఆయన వయసు? చేసుకుంది. చేసుకొని చూడండి. ఇప్పుడు అంటారు డబ్బున్నవాడు కూడా తిరుగుతది ఆడది, డబ్బున్నవాడు కూడా అని కాదు. అప్పుడు పదవి ఉన్నవాడు కూడా, వాడి కొడుకు వరుస అయినా పర్వాలేదు, వాడు కూడా తిరగాలనే దరిద్రగొట్టు సిద్ధాంతాన్ని బయట తీసుకొచ్చిందే ఈ సెమీరామిస్. ఇంకా మీరు ఆలోచిస్తే ఇతను చనిపోయిన తర్వాత, చనిపోయిన 3 సంవత్సరాలకి ఈవిడ గర్భవతి అవుద్ది. ఎవరివిడ? సెమీరామిస్. ఇది ఎలా మీకు అర్థమవుతుందండి? మీకు ఎలా చెప్తా మీరు ఆలోచిస్తేనండి, మీకు ఒక్కసారి హెబ్రీ పత్రికలో ఒక్కసారి 11వ అధ్యాయంలో మీకు అర్థం కావడానికి, బైబిల్‌ని అర్థం చేసుకోవడం ఒక మాట మీకు చెప్తాను చూడండి. 11 అధ్యాయములో 12వ అధ్యాయం మొదటి వచనములో, ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె ఉందంటాం కదా! అంటాం కదా! అది విడిచిపెట్టి 11:35 చదివితే, స్త్రీలు తమ మృతులైన తమ వారిని పునరుత్థానం వల్ల మరలా పొందిరి. కొందరైతే మరీ శ్రేష్టమైన పునరుత్థానం పొందగోరి విడుదల పొందక ఈ వేతన పెట్టబడిర్రి. అంటే ఇది విశ్వాస వీరుల సమూహ సంఖ్య. వాళ్ళెవరో పైన అయితే మనకు కనబడతారో ఎవరు కనబడతారు? మోషే గారు కనబడతారు, రాహాబు కనబడద్ది, రహాబు గారు కనబడద్దు, యొప్తా, దావీదు, సంయోలు, సంసోను గారు, వీళ్ళందరూ కూడా విశ్వాసులో యాకోబు గారు, హానోక్ గారు, యోసేపు గారు, వీళ్ళందరూ కనబడతారు. అబ్రహాము గారు కనబడతారు. మరి వీళ్ళెవరు యాతన పెట్టబడిచి విడుదల పొందకుండా చచ్చిపోయారంట. సింపుల్గా మీకు అర్థం కావాలంటే, ఆశీర్వాదం అనేది వాళ్ళ జీవితాల్లో లేకుండా విశ్వాస జీవితం కష్టాలతో ప్రారంభమై కష్టాలతోనే చచ్చిపోయారంట. వీళ్ళు కూడా విశ్వాస వీరులు ఎలా ఉన్నారో ఒక సమూహంగా ఉన్నారు. అంటే బైబిల్ని అర్థం చేసుకోవడానికి ఈ సెమీరామిస్ అనేటువంటి ఆమె ఏం చేసిందయ్యా అని మనం ఆలోచించినప్పుడు మీరు ఎప్పుడైనా సరే బైబిల్లో స్త్రీలందరూ కూర్చొని ఎహెచ్కేల గ్రంథంలో ఒక దేవత గురించి ఏడుస్తారు. మీకు తెలుసా? దేవత పేరు చెప్పండి, చెప్పేశాను మీకు. ఏ దేవత? ఏ దేవత? మీరే దేవతలు. ప్రతి ఎన్నిసార్లు విన్నా ఏ దేవత చెప్పండి? ఏ దేవత? తమ్మూజు దేవత. ఎవరంట? నేను చెప్తున్నారా తమ్మూజు దేవత? తమ్మూజు దేవత ఎవరు తెలుసు? ఈ తమ్మూజు దేవత ఎవరు తెలుసా? ఈ నిమ్రోదు తర్వాత 3 సంవత్సరాలకి ఇవిడ గర్భవతి, సెమీరామిస్ గర్భవతి. సూర్యునిలోకి వెళ్ళిపోయిన ఆయన నా కల్లోకి వచ్చి నన్ను అనుసరిస్తే, లేక నన్ను కలిస్తే పుట్టిన నా కొడుకు, వాళ్ళిద్దరికి పుట్టిన కొడుకు ఎవరు తెలుసా? తమ్మూజు. ఈ తమ్మూజు పుడతాడనమాట. ఈ తమ్మూజుని మీరు చెరలో ఉన్నప్పుడు మీరు చదువుకుంటే అది కూడా మీకు బైబిల్ నుంచే చూపెడతాను. ఎహెచ్కేలు గ్రంథం ఎన్నో అధ్యాయం? 8వ అధ్యాయం 14వ వచనంలో ఏమని చూడండి. యెహోవా మందిరపు ఉత్తర ద్వారము దగ్గర దింపగా అక్కడ స్త్రీలు కూర్చుండి తమ్మూజు దేవతను గూర్చి ఏడ్చుట. చాలు. ఏ దేవత కోసం ఏడుతున్నారా? ఈ తమ్మూజు దేవత ఎవరు తెలుసా? నిమ్రోదు చనిపోయిన తర్వాత సెమీరామిస్కి 3 సంవత్సరాల తర్వాత గర్భం వస్తే పుట్టిన బిడ్డ పేరే ఈ తమ్మూజు. ఈవిడేమంటదంటే, నా భర్త చనిపోయి సూర్యులోకి వెళ్ళిపోయాడు, నేను చనిపోయి చంద్రులోకి వెళ్ళిపోతాను. ఇప్పుడు నా బిడ్డ ఎవరైతే ఉన్నారో వీడికి ఎలా అంటే, కొద్ది చరిత్రకారులు పండితులు చెప్పిన కొన్ని మాటలు చెప్పిన ప్రకారం, ఇందాక హెబ్రీ పత్రిక చెప్పిన ప్రకారంగా, ఇతడు ఒక అడవి పంది కోసం,
వేటకి తినాలనిపించిన వేటకెళ్తే అడుగు పంది తను చంపేద్దంట. ఎవరిని? తమ్మూజుని. ఈ తమ్మూజుని చంపేస్తే చచ్చిపోయిన కొడుకు పేరు మరిచిపోకూడదు అని చెప్పి ఈవిడేం చేసిందని తెలుసా? ఈవిడేం చేసిందని తెలుసా? తన కొడుకుని కూడా ఒక దేవతగా పరిచయం చేసింది. చూడండి, సూర్యుడు దేవుడైపోయాడు వీళ్ళ పాలనలో. తర్వాత ఈవిడ కూడా చంద్రుడిలోకి వెళ్ళిపోతానంది. ఈవిడి దేవత అయిపోయింది. తర్వాత తమ్మూజు అనేటువంటి తన కొడుకు ఎవరైతే ఉన్నాడో ఇతను దేవుడు చచ్చిపోయాడు. పంది కరిచేసి చచ్చిపోతే దేవుడు చచ్చిపోయాడా? దేవునికి స్తోత్రం కలుగు. నిజం, ఇవన్నీ రాయించలేదు. కానీ ఈ తమ్మూజు ఎవరైనా కరెక్ట్‌గా పరిశీలనలోకి వెళ్తే, మీరు సేనాయి ఉంది, సేనాయిలు అని ఎవరైనా దాన్ని కరెక్ట్‌గా పరిశీలనలోకి వెళ్తే చైనా వాళ్ళని మనకు అర్థమవుద్ది. అమెరికా వాళ్ళు ఎవరో కూడా మనం ఒకసారి ఆలోచించాం. వాళ్ళు ఎవరైనా పరిశీలిస్తే వాళ్ళు అలాగ అర్థమవుతుంది. ఈ తమ్మూజు ఎవరంటే తన కొడుకు. తన కొడుకును కూడా తమ్మూజు దేవతగా వాళ్ళందరికీ పరిచయం చేస్తే, ఇశ్రాయేలులు కూడా చచ్చిపోయిన వాడి కోసం ఏడుస్తారండి. తమ్మూజు దేవత కోసం. ఇలా దేవతలు, దేవుళ్ళు, యెహోవా కాకుండా విగ్రహాలన్నీ పుట్టుకొచ్చింది వీళ్ళ పరిపాలనలో నుంచే. ఎవరి పరిపాలన? ఈ బబులోనీయులు. చాలా భయంకరం. చాలామందికి అర్థం కాదు. ఇంకో విషయం చెప్పనా? ఎలాగంటే ఫీల్ అవ్వకండి. కొన్ని దేవుళ్ళు, దేవతలు కొన్ని జంతువుల వాహనాల మీద ప్రయాణం చేస్తుంటారు తెలుసా? ఆ ప్రయాణం కూడా వీళ్ళ దగ్గర నుంచి వచ్చింది. వీళ్ళిద్దరి నుంచి. ఎంత క్రూరులో చూడండి. మీకు అర్థమవుతుందా? బాగా ఆలోచించండి. ఇది చరిత్ర. బాబులోని చరిత్ర. ఇంత భయంకరమైన చరిత్ర. ఇంకో విషయం చెప్పమంటారా? మీరు ఎప్పుడు కూడా మీరు ఆలోచిస్తే దానియేలు ఉపవాస పండుగలు ఎక్కడైనా విన్నారా? మోషే ఉపవాస పండుగలు ఎక్కడైనా విన్నారా? అసలు నాన్ వెజ్ తినకూడదనేది పెట్టి తినకూడదు, ఉపవాసం చేయాలని చెప్పింది ఈవిడే తమ్మూజు చచ్చిపోయిన తర్వాత. మీకు అందరికీ తెలుసు, దానియేలు గారు చెరలో ఉన్నప్పుడు, నెబుకద్నెజరు దగ్గర ఉన్నప్పుడు, ఆయన చెరలో ఉన్నప్పుడు ఆయన తిన్న ఆహారం ఏంటి? ధాన్యాలు, మొలకలు వచ్చిన విత్తనాలు అంటారు. ఎందుకు తినలేదు నాన్ వెజ్ కనుక దానియేలు ఉపవాస ప్రార్థనలు అంటారు. అసలు నాన్ వెజ్ తినకూడదంటే, నా కొడుకు చూడండి ఎంత ఘోరంగా ఉంటుందో. నా కొడుకు నాన్ వెజ్ కోసం కష్టపడితే ఆ నాన్ వెజ్ నా కొడుకుని తినేసింది కాబట్టి ప్రజలకు నాన్ వెజ్ లేకుండా మన రాజ్యపాలనలో ఆ నాన్ వెజ్ లెస్ ఉపవాసం చేయాలని పరిచయం చేసింది. ఇప్పుడు చూసారా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీకు ఇలా చెప్తే అర్థం కాదు. ఒక మాట చెప్తాను, ఫీల్ అవ్వకూడదు ఎవరు. ఒక రాష్ట్రాన్ని పరిపాలించే ఒక అధికారి నా పేరు లేకపోతే నా తండ్రి పేరు ఇక్కడ నిలిచిపోవాలి అంటే ఒక పని చేయాలని చూస్తాడు. ఏం చేయాలి? ప్రతి రాష్ట్రములో, ప్రతి జిల్లాలో మా తండ్రి విగ్రహాలు పెట్టేయాలి, లేకపోతే నా తండ్రికి సంబంధించినటువంటి ఏవైనా ట్రస్ట్లు ఓపెన్ చేసేయాలి. నా తండ్రికి సంబంధించిన అంటే ఇది ఎందుకు చేస్తారు? ఇదంతా ఎందుకు చేస్తారు? పేరు మర్చిపోకుండా నేను చచ్చిపోయినా, నా తండ్రి చచ్చిపోయినా వాళ్ళ పేరు మర్చిపోకుండా ఉచ్చరించాలి, మనుషుల్లో కొనియాడబడాలి అని ఎలా ఉన్నదో, ఆ రోజుల్లో కూడా బబులోనీలు, నిమ్రోదు, సెమిరమిసేల భార్య ఎవరైతే ఉన్నారో భయంకరమైన బయట తీసుకొచ్చారండి. మీరు ఎవరినైనా అడగండి. తర్వాత ఇంకో విషయం చెప్పనా? మీరు ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే, మీకు ఎలా తెలుసు అంటే చదివితే తెలుస్తుంది. ఈ పురాణాలు, ఈ ఉపనిషత్తులు ఇవన్నీ కూడా రాయబడిన కాలం కూడా ఎప్పుడు తెలుసా? ఆ నిమ్రోదు, బాబులోనీయుల కాలంలోనే రాసారి, మర్చిపోకుండా ఉండటానికి కథలు అల్లేసి. నీకు అర్థమవుతుందా? అలాగంటే ఎవరు ఒప్పుకోరు. మీలో అందరూ అంటారు, పెద్దోళ్ళు అంటారు, మీ మనసు పెట్టి గుండెల మీద చేసుకుని అడగండి, గ్రామ దేవత రాత్రులు తిరుగుతుంది అంటారు. అంటారనరా? ఏమేమి పెట్టుకుంటుంది ఆవిడ అని కూడా చెప్తారు. ఎవరైనా గ్రామ దేవతను చూసారా అంటే చూసాం. మాట్లాడారా అంటే మాట్లాడా. మా ఊరిలో ఒక ఆవిడ నేను దెయ్యాన్ని చూశానంది. దెయ్యం ఎలాగుందంటే నాకులాగా ఉందంది. దేవునికి స్తోత్రం కలుగును. అంటే ఒక రకంగా ఆవిడ అర్థంలో ఏం చేసి ఉంటుంది? బాగా ఆలోచించండి. బైబిల్ ఏం చెప్తుంది? దెయ్యానికి రూపం అసలు
లేదని చెప్తుంది. ఇక్కడ ఈ విషయం మీకెందుకు చెప్తున్నానంటే, ఎవరైనా ఇంటికి రేపన్న రోజున చర్చిలో ప్రార్థనలు జరగనోరు ఇంటికొచ్చి మమ్మల్ని వాయించేత్తారు. "ఒరేయ్! నువ్వు హిందూ దేశంలో పుట్టావు. మేమెవరో తెలుసా? నువ్వు హిందువులు. మన దేవుడు ఏంటి తెలుసా?" అంటారు. అస్సల దేవుడిని పరిచయం చేసి దరిద్రంగా ప్రజల్లోనికి తోలేసింది ఈళ్ళే. వీళ్ళే. ఇంకో విషయం చెప్పమంటారా? మీరు మీరు గ్రహించలేదు, మీరు కావాల్సి సెర్చ్ చేసుకోండి. ఇంటి గృహప్రవేశాలు జరిగినప్పుడు మనం ఏం చేస్తాం? పాలు పొంగిస్తాం. పొంగిస్తామా? పొంగిస్తాం, భోజనాలు పెడతాం. కొంతమంది ఆవులను చుట్టూ తిప్పుతారు తెలుసా? తిప్పుతారు తెలుసా? తిప్పుతారు. ఈవిడేం చేసింది తెలుసా? ఎవరి గృహప్రవేశం జరుగుతుందో, ఆ గృహప్రవేశం జరిగేటప్పుడు ఆ ఇంట్లో ఉన్న పసిబిడ్డ తలకాయ తీసేసి గుమ్మానికి కట్టి మీరు ప్రవేశం చేస్తే మీరు చరిత్రలో నిలిచిపోతారు అనే భయంకరమైన సిద్ధాంతాన్ని తీసుకొచ్చింది ఈవిడ. తెలుసా మీకు? మళ్ళీ ఇంకా బైబిల్‌లో వారి పిల్లల్ని అగ్నిగుండాలు దాటిస్తున్నారు, దేవుళ్ళకి బలిచ్చేస్తున్నారు అని మన కీర్తన గ్రంథం 103లో ఎక్కడో మనం చదువుతాం చూసారా? ఇవన్నీ కూడా వచ్చినయి ఎక్కడి నుంచి తెలుసా? ఎక్కడి నుంచి తెలుసా? ఈ బాబిలోన్ల గురించే. ఇదంతా అబద్ధం అనొచ్చు. ఇదంతా అబద్ధం అనొచ్చు. దీన్నెలా నిజమని చెప్పుకోవాలి? ఇరాక్ దేశం ఉందా? ఉంది. ఇరాక్ దేశమైనటువంటి పురాతనమైన విషయాలేంటి అని అడగండి. మీరు సెర్చ్ చేయండి కావాలితే. ఇలాంటివి సెర్చ్ చేయం. ఇప్పుడు ఈ డిజైన్ శారీ, ఏ శారీ? ఆ! ఈ లెక్క ఈ బ్లౌజ్, ఆ! చచ్చిపోయేంత వరకు కూడా ఒక మంచిది. వీడు కూడా ఈ ఫ్యాంట్, ఏ ఫ్యాంట్? చెప్పండి, ఏ ఫ్యాంట్? ఎలాగంటే ఫీల్ అయిపోతారు. ఇదివరకు ఇంతంత లావు వచ్చాయా? ఆ ప్యాంట్‌లో ఇప్పుడు ఎవరైతే తొడుగుతది మొత్తం జోబీలుండి రకరకాల దరిద్రం. ఈ పూజలు చేసే విధానం, యెహోవాను పక్కన పెట్టే సిద్ధాంతం తీసుకొచ్చింది బాబిలోనీయులంట. ఈ తమ్మూసు చూడండి, ఆ మాట ఎలా ఉందో చూడండి, అక్కడ ఎలా ఉందో నేను చదువుతాను. యెహోవా మందిర ఉత్తర ద్వారం దగ్గర నన్ను దింపగా, ఎవరితను? యెహెజ్కేలు గారు. అక్కడ నన్ను దింపగా, అక్కడ స్త్రీలు కూర్చుండి తమ్మూజు దేవతను గూర్చి ఏడ్చుట చూచితిని. అప్పుడు దేవుడేమన్నాడో తెలుసా? చదవండి, అప్పుడు దేవుడేమన్నాడో తెలుసా? అప్పుడు ఆయన, నరపుత్రుడా, ఇది చూచితివి గాని నీవి తిరిగి చూచిన ఎడల వీటిని మించిన హేయ కృత్యములు చూతువని. ఇదే ఇంత ఘోరం. ఒక కొడుకు చచ్చిపోతే ఆ కొడుకును ఒక తల్లి దేవుడిగా పరిచయం చేస్తే, ఆ దేవుడు గురించి స్త్రీలు కూర్చొని ఏడుస్తుంటే, ఇదే భయంకరమైన విషయం నువ్వు అనుకుంటుంటే, ఇంకా ఘోరమైన విషయాలు జరిగినాయి. దీన్ని మించి ఇలాంటి భయంకరమైన హేయ కృత్యాలు ఎక్కడ జరిగినాయి అంటే బబులోనీలు. అక్కడి నుంచి వచ్చిన ఇవన్నీ కూడా మీరెప్పుడు కూడా ఆలోచించరు. మీరు బాగా మనసు పెట్టి ఆలోచిస్తే యెహోవా కాకుండా దేవుడు అనేటువంటి వాళ్ళు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చారంటే ఆ చరిత్ర వీళ్ళదే, బాబులోనీయులది. మీరు బాగా ఆలోచించండి. ఈ బాబులోనీయులు తీసుకొచ్చిన ఈ సిద్ధాంతాన్ని బట్టి మనుషులు ఫాలో అవుతూ ఏం చేస్తారో తెలుసా? ప్రతి ఒక్కళ్ళని దేవుళ్ళు చేసుకుంటూ వచ్చారు. మీకు ఒక విషయం తెలుసా? యెజబెల్ తెలుసా? తర్వాత తన భార్య, తన భర్త అహాబు తెలుసు కదా! వీళ్ళు కూడా ఎవరు ఒక దేవుడిని తీసుకొస్తారు ఎవరైనా? బయలు. ఈ బయలు కూడా ఎవరు తెలుసా? వీళ్ళ ఫ్యామిలీలో ఒక మెంబర్, చచ్చిపోయిన ఒక మనిషండి. ఒక మనిషిని మనిషిగా ప్రపంచానికి పరిచయం చేస్తే ఆ మనిషిని మర్చిపోతారని, ఆ రోజుల్లో ఆ మనిషిని దేవుడిగా పరిచయం చేస్తే దేవుడిని ఎవరు కూడా మరిచిపోవరు. దేవుడిని ఎవరేం చేయరు? మర్చిపోరు అని భయంకరమైన విషయాన్ని ఏంటి తెలుసా? గర్భఫలం కావాలంటే గర్భఫలం కావాలంటే సంతాన సంతాన తృప్తి మీకు కలగాలంటే ఇదిగో ఈ తమ్మూజు దేవత దగ్గరికి రండని ఆ రోజు సెమీరామేస్ అనేటువంటి ఆమె కొడుకుని మర్చిపోకుండా, ప్రజల హృదయాల్లో మరిచిపోకుండా ఉండాలని ముద్రించేసిందండి. ఇక్కడ తమ్మూజు అని ఒకటే ఉంటుంది. దీని చరిత్రలోనికి వెళ్తే ఒక మనిషిని మనిషిగా అందుకునే దేవుడు ఏం చేశాడో తెలుసా? యెహోవా
దేవుడు. ఆయన తప్ప వేరే దేవుడు ఎప్పుడు పరిచయం చేశాడు? లేడని ఎప్పుడు పరిచయం చేశాడు? నిర్గమకాండం మోషే గారు పుట్టినప్పటికి. మోషే గారు పుట్టినప్పటికీ ఈ ప్రపంచంలో అన్నీ విస్తరించిపోయినాయి. ఈ విస్తరించిపోయిన సమాజానికి నేను అర్థం కావాలంటే నా రూపం మనిషిలో లేదు. నా రూపం చెప్పండి. స్టోన్‌లో లేదు, రాయిలో లేదు. నా రూపం చెట్లో లేదు. నా రూపం ఇదిగో నేనే ఉన్నవాడను, అనువాడనని పరిచయం చేయడానికి కారణం ఏంటి తెలుసా? ఇంత భయంకరమైన, క్రూరమైనటువంటి సిద్ధాంతాల బబులోనీలకి వచ్చేసినాయి అప్పుడు. మీరు ఒక ఐడియాకి వచ్చేయాలి. నేను ముగిస్తానండి. ఒక ఐడియాకి వచ్చేయాలి ఇప్పుడు. ఇప్పుడు ఈ ప్రపంచంలో దేవుడు కాకుండా రకరకాల దేవుళ్ళుగా కొనియాడబడుతున్నారు అంటే, ఆ కొనియాడబడుతున్న దేవుళ్ళను కూడా తీసుకొచ్చింది ఎవరు తెలుసా? ఈ బాబులోనీల హిస్టరీ. నిజం. ఖచ్చితంగా నిజం. ఎందుకు నిజమంటే ఇక్కడ ఏమని పరిచయం చేసిందంటే, కొడుకు పేరు తమ్మూజు. ఇక్కడంట దేవతను గూర్చి అంటే ఎలా పరిచయం చేస్తుంది? మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సూర్య గురించి ఇర్మియాలో చెప్పిన మాట తీయండి. రిఫరెన్స్ ఎవరైనా తెలుసా? సూర్యుడి గురించి చెప్పినటువంటి మాట త్వరగా తీయండి. మీకు 40 దాటిన తర్వాత కనిపిస్తూ ఉంటుంది. మీకు చాలా సందర్భాల్లో చెప్పాను. ఒకవేళ మీకు కనిపించకపోతే 44 అధ్యాయాన్ని మీరు చదువుకోండి. 44 అధ్యాయాన్ని మీరు చదువుకున్నప్పుడు ఇర్మియా గ్రంథంలో మీకు అర్థమవుద్ది. ఇప్పుడు కొన్ని మాటలు మీకు పరిచయం చేసి నేను ముగిస్తా. ఇంతవరకు మీకు అర్థమైంది కదా? ఏం అర్థమైంది? మీకేం అర్థమైనా అర్థం కాకపోయినా చెప్పండి. దేవుళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో మనకు అర్థమైంది. దేవుడు ఎవరో అర్థమైంది. చెప్పండి. అసలు దేవుణ్ణి మరి ఇలా ఇంత దుర్మార్గమైన ఈ పరిపాలనలో ఉన్నటువంటి రాజులకు దేవుడు దేశాలను ఎందుకు అప్పగించాడు? నెంబర్ 1. నెంబర్ 2, నరులను, జంతువులను బబులోనీయుల రాజైన నెబుకద్నెజరుకి ఎందుకు అప్పగించాడు? ఎప్పుడైనా ఆలోచించారా? అదే మనం ఆలోచించబోతున్నాం. ఇప్పుడు మీకు పరిచయం అవ్వడానికి చెప్పాను నేను. ఇప్పుడు దేవుడు కాకుండా వేరే దేవుళ్ళు ఎవరి ద్వారా వచ్చారో విన్నాం. ఒక మనిషి దేవుణ్ణి వదిలేయడానికి కారణం ఎవరో మనం విన్నాం. వాళ్ళు చనిపోయేటప్పటికి, లేకపోతే వాళ్ళు చనిపోయిన తర్వాత ఇంకో మాట కూడా ఉంటుంది ఇర్మియా గ్రంథంలో. ఆకాశరాణి అని మీరు చదివారా, చదవలేదా? 8వ అధ్యాయం అనుకుంటా, చూడండి. 8వ అధ్యాయం. 8ఏనా? ఏముంటుంది అక్కడ? ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనం. యోధా పట్టణంలోని యెరూషలేము వీధిలోని వారు చేయుచున్న క్రియలు నీవు చూచుచున్నావే, నాకు కోపం పుట్టించినట్లు ఆకాశ రాణి, చూడండి, ఆకాశ రాణి దేవతకు, చూసారా దేవతలు ఎలా పరిచయం అవుతున్నారో మనకి? మీకు అర్థమైందా? దేవతలు ఎలా పరిచయం అవుతున్నారో. ఆకాశ రాణి దేవత. ఇప్పుడున్నటువంటి దేవుళ్ళు, ఇప్పుడున్న దేవతల పేర్లు మన అందరికీ తెలుసు. స్టార్టింగ్లో వాళ్ళు అలా పరిచయం అయ్యారు. ఆకాశ రాణి దేవత అంటే ఎవరు అనుకున్నారు? ఎవరో నిమ్రోదు భార్య. ఈ సెమిరామీసు చనిపోయే లోపు ఏమని ప్రకటించుకుంది తెలుసా? నా భర్త చనిపోయి సూర్యులోకి వెళ్ళిపోయాడు కాబట్టి సూర్యుని మీరు ఏమందరూ ప్రార్థించాలి? ఏమని ప్రార్థించాలి? అసలైన ఆన్సర్స్ చెప్పి నేను ముగిస్తాను. ఏమని దేవుడు, నేను చనిపోయి ఆకాశానికి వెళ్ళిపోతాను కనుక నన్ను మీరు ఏమని ప్రార్థించాలి? ఆకాశ రాణి, నేను వెళ్ళిపోయిన తర్వాత పిండి వంటలు చేసుకోండి, నా పేరు చెప్పి వంటలు చేసుకుని తినండి. ఎంత బాగుంటుందండి. నేను మీకు ఒక 2,000 ఇచ్చి నా పేరు తెచ్చుకుని మీరు బిర్యానీ వండుకుని తినండి నా పేరు చెప్పుకొని అంటే మీకు ఎలా ఉంది? అలా నా పేరు చెప్పుకొని నేను రాణి, భూమి మీద రాణియే, ఆకాశంలో కూడా రాణియే కూడా కాదు, మరలా నేనేమన్నది దేవత. దేవతలు ఎలా వచ్చి ఎంతమంది దేవుళ్ళు పరిచయం అయ్యారు? ఆకాశరాణి, సూర్యుడు, తమ్మూజ్, ఇంకా అన్ని దేవుళ్ళు. మరి మీకు అందరూ తెలుసు, ఇతన్ని చంపేసింది ఎవరు? తమ్మూజుని చంపేసింది ఎవరు? మామూలు భాషలో అన్న దాన్ని ఏమంటారు? పంది. ఈ పందిని కూడా ఎలా చేస్తారు? ఈ మాటలు బయట వాళ్ళు అన్నారనుకో మామూలుగా ఉండదు. ఏం చేస్తారు? వచ్చి గొడవ పెడతారు. మీకు ఎందుకు చెప్తే మీకు తెలియాలి.
ఇప్పుడు ఈ విషయం ఎలా పెడితే మీకు ఒక టాపిక్‌లోకి వచ్చేస్తా. నెబుకద్నెజరు ఒక విగ్రహాన్ని చేసి, ఈ దేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా అందరూ కూడా ఈ ఈమెకే నమస్కరించాలని చేసాడు చూసారా? చదివారా? చదవలేదా? మరి అంత ధైర్యం వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చిందనుకుంటున్నారు నెబుకద్నెజర్‌కి? ఎక్కడి నుంచి వచ్చిందనుకోరు? వాళ్ళ తాత, ముత్తాతలు ఎవరైతే దేవుడని చేసి ఆ పేరు అనౌన్స్ చేస్తారో, ప్రకటన చేస్తారో, నిలబెడతారో, చచ్చినట్టు వాళ్ళు ఆ దేవుడికి పూజలు చేయాలి, నమస్కారం చేయాలి. ఆ ధైర్యంతోనే అక్కడ విగ్రహాన్ని చేశాడు. ఎవరు? నెబుకద్నెజరు. మీకు అర్థమవుతుందా? బాగా ఆలోచించండి. మనకు కూడా ఇలాగంటే ఫీల్ అవుతారు. ఒకవేళ అనుకున్నోళ్ళు అనుకున్నా ఏం పర్లేదు తెలుసా? మన రాజ్యాంగాన్ని, దేశ రాజ్యాంగాన్ని రాసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్‌ని కూడా కొంతమంది అంబేద్కర్‌కు ముందు ఒక పదం పలుకుతారు తెలుసా? మా దేవుడు. బలహీన బడుగు వర్గాలు మా దేవుడు. ఎందుకు దేవుడని పరిచయం చేస్తున్నారు? దేవుడనే పేరు చాలా గొప్పది. ఆ రోజుల్లో బబులోనీయులు ఏం చేశారంటే ఈ దేవుళ్ళను పరిచయం చేశారు. పరిచయం చేసిన తర్వాత మీరు బాగా ఆలోచించండి. అంత భయంకరమైన క్రూరత్వమైనటువంటి రాజ్యానికి భయపడకుండా మమ్మల్ని అగ్నిగుండంలో పడేసిన మా దేవుడు మమ్మల్ని రక్షించినా, రక్షించకపోయినా, రాజా నీవు నిలబెట్టినా, చెప్పండి, నువ్వు నిలబెట్టినా నీ చూడండి, నీవు నిలబెట్టిన దేవతలను మేము పూజింపమని మొట్టమొదటగా బబులోను రాజ్యానికి నిలబడినదే ఇశ్రాయేల్లో యూదులు. ఎవరిల్లో? దేవునికి స్తోత్రం కలుగునుగాక. అర్థమవుందా? నిలబడ్డారు ఆ రోజు. అంటే చాలా క్రూరత్వమైన రాజ్యం బబులోను రాజ్యం. ఈ బబులోను రాజ్యం గురించి దానియేలు గ్రంథము 1, 2, 3, 4 అధ్యాయాల్లో ఈ నెబుకద్నెజరు కోసం ఉంటది. ఈ నెబుకద్నెజరు కాలంలోనే దానియేలు గారు ఉంటారు. ఈ దానియేలు గారి ఈ నెబుకద్నెజరు పాలనంతా మనకు చెబుతారు. ఇంకా ఇర్మియా, యెహెజ్కేలు గ్రంథం మనం ఆలోచిస్తే ఈ సిస్టమ్ అంతా వస్తది. మనం ఇప్పుడు దాకా చెప్పుకున్నది. ఇదంతా మీకు ఎందుకు చెప్పి నేను ముగిస్తున్నాను అంటే, అంటే మీ ఇంట్లోనే మీకు తెలియకుండా మీ బంధువులే, మీ రక్త సంబంధులే, మీరు నమ్ముకుంటున్న చెప్పండి, మీ దేవుణ్ణి విశ్వసించరు. వాళ్ళకి మీరు ఎప్పటికైనా అర్థం అవ్వాలని ఫస్ట్ ప్రార్థన చేయండి. చేసి వాళ్ళ దగ్గర ఇది చరిత్ర అని చెప్పినప్పుడు వారి మనోనేత్రాలు ఏం చేయబడతాయి తెలుసా? వెలిగించబడతాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీ భర్తే, మనమే ఒక చోటుకెళ్ళాం. చాలా భయంకరంగా భర్త వేరేగా ఉంటాడు, భార్య దేవునిలో ఉంటుంది. ఏం చేయాలంటే ప్రార్థనే. కానీ వివరణాత్మకంగా వాళ్ళకి తెలీదు. తెలుసుకుంటే చెప్పేంత వివరంగా వాళ్ళు వినరు. ఇప్పుడు మీకు అర్థమైందా? ఇప్పుడు బబులోను రాజు అది నిలబెట్టి ఆయన పలుకుతాడు. ఏమని మాట పలుకుతాడు? ఏమని పలుకుతాడు? చూడండి, ఏమని పలుకుతాడు అక్కడ చదవండి ఆ మాట. ఏమని పలుకుతాడు? దానియేలు గ్రంథంలో ఏమని పలుకుతాడు? ఆ మాట చదువు ముగిస్తాను ఈ ఆల్టకే. దానియేలు గ్రంథంలో చదువుదాం. ఎక్కడ చదువుదాం? ఇందాక మాట చదివారు కదా మాట. 3వ అధ్యాయం ఏమనం చదవండి త్వరగా. ఆధిపతులను, సేనాధిపతులను, ఉమ్, 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 ఉమ్. 3వ వచనం చదువుదాం. రాజగు నెబుకద్నెజరు నిలబెట్టించిన ప్రతిమ యొక్క ప్రతిష్టకు కూడు వచ్చి రాజగు నెబుకద్నెజరు నిలబెట్టించిన ప్రతిమ ఎదుట నిలిచుండాలి. నిలిచుండాలి. కింద చదువుకుంటే, కింద చదివితే ఇట్లుండగా ఒక దూత చాటించింది ఏమనగా, జనులారా, దేశస్థులారా, ఆయా భాషల మాట్లాడువారులారా మీకు ఆజ్ఞాపించుచున్నా. చూడండి, చాలు చాలు. ఆయా భాషలు ఎన్ని భాషలు అయితే ఉన్నాయో అప్పటికే అన్ని భాషలోళ్ళు కూడా నెబుకద్నెజరు నిలబెట్టిన చెప్పండి ప్రతిమకే పూజ చేయాలి. ఆ ప్రతిమనే దేవుడిగా కొనియాడాలి. ఆ ప్రతిమని మాత్రమే చెప్పండి దేవుడిగా పూజించాలని ఆయా భాషలు మాట్లాడే వాళ్ళందరికీ అందరికీ ఏం చేశాడు తెలుసా? ప్రకటన చేయించేశాడు. ప్రకటన చేయించేశాడు. ప్రకటన చేయించేశాడు. మా రాజ్యమే ఉండాలి. మా రాజ్యంలో మేము ఏదైతే చెప్పండి, ఏదైతే చెప్పండి, చెప్పండి ఏంటంట, దేవుడిగా నిలబెడతామో దాన్ని ప్రపంచ దేశాలు అన్నీ పూజ చేయాలి అనే సిద్ధాంతం ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నారు మీరు?
ఎక్కడి నుంచి వచ్చింది? బబులోనీయుల రాజ్యం. బబులోనీయులు ఇది భయంకరంగా ఆ రోజు ప్రకటన చేస్తారు. ఎవడైతే చూడండి, ప్రతి భాషలో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఏం చేయాలి? ప్రతి భాషలో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఏం చేయాలి? ఏం చేయాలి తెలుసా? నమస్కారం చేయాలి. కానీ ఆ రోజు నమస్కారం చేయలే. ఎందుకు చేయలే? 1, 2, 3, 4 అధ్యాయాల్లో వచ్చే వారం విందాం. 1, 2, 3, 4 అధ్యాయాల్లో వచ్చే వారం విందాం. మరీ ముఖ్యంగా షడ్రక్, మేషకు, అబేద్గోలుకి కూడా వాళ్ళ దేవతల పేర్లు పెట్టేశారు. చూసారా? ఎవరి దేవత పేర్లు? బబులోనీయుల దేవతల పేర్లు ఎవరికి పెట్టేశారు? షడ్రక్, మేషక్, అబేద్గోలుకు పెట్టేశారు. అంటే డెవిల్ వర్షిప్ ఏదైతే ఉందో, ఈ వర్షిప్ అంతా కూడా బబులోనీయుల నుంచే పుట్టుకొచ్చింది. రసం పిండేసింది అందరినీ. మేము ఎవరి దేవుడు అని చెప్తే ఆ దేవుడినే పూజ చేయాలి, ఖచ్చితంగా పూజ చేయాలి అని చెప్పి కొన్ని డివైడ్ చేశారు. ఎలా చేశారు తెలుసా? నీకు గర్భం లేదా? ఇదిగో ఈ దేవత. ఇదిగో నీకు దెబ్బలు తగిలినాయా? ఇదిగో నీకు ఈ దేవత. ఇదిగో తర్వాత నీకేంటి, నువ్వు గృహం కట్టుకోవాలా? నీకు ఇది దేవత. నీకు శకున గ్రాండులు, నీకు ముహూర్తాలు పెట్టాలా? ఇదిగో నీకు ఈ దేవతని, ఈ దేవతలన్నిటిని ఆ రోజు వాళ్ళు ఏం చేశారు తెలుసా? పరిచయం చేసేశారు. మరి అంత క్రూరత్వంగా పరిచయం చేసేసినటువంటి పరిపాలన రాజుకి ఈ నెబుకద్నెజరు దుర్మార్గుడా, దుష్టుడా? చెప్పండి. దుర్మార్గుడు. అంత దుర్మార్గుణ్ణి దేవుడు ఏమని పిలిచాడు ఇర్మియా గ్రంథంలో? నా దాసుడు అని ఎందుకు అన్నాడు? నెంబర్ 1. ఆ దాసుడికి ఇదంతా ఎందుకు అప్పగించాడు? దేశాలన్నీ ఎందుకు అప్పగించాడు? నెంబర్ 2, నెబుకద్నెజరు అసలు ఏమయ్యాడు? నెంబర్ 3, ఈ 3 వచ్చి వారం ఆలోచిద్దాం. ఇంతవరకు మీకు ఒకటి అర్థమైందని ఆలోచిస్తున్నాను. దేవుడు కాకుండా ఉన్న దేవుళ్ళు ఎలా వచ్చారో అంత మనకి అర్థమైంది. కాబట్టి మనసులో పెట్టుకుని దానియేలు 1వ అధ్యాయం, 2వ అధ్యాయం, 3వ అధ్యాయం, 4వ అధ్యాయం చదివిరండి. చాలా క్లియర్గా మీకేమవుద్ది? అర్థమవుతుంది. క్వశ్చన్ చెప్పనా? చీర కట్టుకోవడానికి కానీ, ప్లస్ నుదుటిని పెట్టుకోవడానికి కానీ, తర్వాత అలంకరించుకోవడానికి కానీ, ఇవన్నిటికి కారణాలు బాబులోనీల అసలు ఏంటి? దీని చరిత్ర ఏంటి? అసలు దేవుడు ఎందుకు అప్పగించేశాడు? నెబుకద్నెజరుకి ఎందుకు అంత దుర్మార్గ పరిపాలనకి దేవుడు ఎందుకు అప్పగించేశాడు? అప్పగించవలసిన పనేంటి అనే విషయాలని ఆలోచిద్దాం. ఓ మాట చదివేద్దాం. ఆ మాట చదువుకుని మనం ముగిద్దాం. ఏంటి తెలుసా? ఒక్కసారి 4వ అధ్యాయం 30 వచనం చదవండి. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 30 వచనం చదవండి. దానియేలు గ్రంథం. రాజు చూసారా? రాజు ఏమని మాట్లాడుతున్నా చూడండి. అతను బబులోనును, ఈ మహా విశాలమైన పట్టణము. చూసారా? ఆయన మాట్లాడుకుంటున్నాడు మనసులో. ఏమని మాట్లాడుతున్నాడు? ఏంటంటే ఈ బలాధికారమును నా ప్రభావన ఘనతకు. చూసారా? ఏమని మాట్లాడుతున్నాడు? ఆయనకు అప్పగించిందేమో దేవుడు. ఈయనేమని మాట్లాడుతున్నాడు? నా బలాన్ని బట్టి, నా అధికారాన్ని బట్టి ఈ విశాలమైన మహాపట్టణం, మామూలు పట్టణం కాదు అది. ఇప్పుడు అమెరికా ఎంతో, ఆ రోజు అదంతా అంత గొప్ప పట్టణం. ఇది నా వల్ల వచ్చిందని గర్వపడిపోయాడు. అలాంటి వాడికి ఎందుకు దేవుడు అప్పగించాడు? నెబుకద్నెజరు గురించి మనం ఎందుకు ఆలోచించాలంటే, గర్వపడితే దేవుడు ఊరుకోడు. దేవుడు అన్నీ ఇస్తాడు. ఆ రోజు నేను ఎవరికిస్తాం న్యాయం అనుకున్నా? నెబుకద్నెజరుకి ఇస్తే న్యాయం అనుకున్నా, ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత అతను అంటున్నాడు, ఏమంటున్నాడు తెలుసా? నా బలాధికారం వలన వచ్చింది ఇది అంటున్నాడు. ఈరోజు కూడా నీకు నాకు దేవుడిచ్చింది ఈ ఆయుష్కాలం, లేక ఈ కుటుంబం, లేక ఈ జీవితం, లేతే ఇగో ఈ కుటుంబంలో ఉన్న మనుషులు, ఈ క్షణము, ఈ నిమిషం ఎవరిని బట్టి వచ్చింది నీకు? కాబట్టి నువ్వు అధికారం కానీ గర్వం కానీ వెళ్ళకుండా, ఈ క్షణమైన నన్ను కాపాడేది నువ్వే, నన్ను రక్షించేది నువ్వే, కంటికి రెప్పలా నన్ను నిలబడేది నువ్వే అని గర్వం రాకుండా ప్రతి క్షణం మనల్ని మనం పరిశీలించుకుని బ్రతకాలి. ఆ రోజుల్లో గర్వం అంటే తెలియకుండా బబులోను సామ్రాజ్యం ఎదిగింది. దేవుడు అప్పగించాడు, అయినా సరే అలాగేనుంది. దేవుడు నీకు ఈ జీవితాన్ని ఇచ్చాడు. దేవుడు నిన్ను సజీవ లెక్కలో ఉంచాడు. ఈరోజు నిన్ను దేవుడు ఆయన సన్నిధిలో నిలబెట్టాడు. ఆయన సన్నిధిలో నిన్ను ప్రార్థించుకుని ధన్యత ఇచ్చాడు.
ఆయన సన్నిధిలో ఆరాధించుకునే భాగ్యాన్నిచ్చాడు. నీ కుటుంబం నీతో లేకపోయినా, నీకు ఆయుష్షు, ఆరోగ్యాన్నిచ్చి, ఆయన సన్నిధిలో కూడబెట్టి, ఇదిగో నాకు ప్రార్థిస్తున్నాం అనుకోవాలి. బ్రతుకుతున్నామంటే కేవలం మీరు చూపిస్తున్న దయ వల్ల నేనేం చేస్తున్నాను? బ్రతుకుతున్నానని ఈ జీవితాన్నంతా ఎవరికి సమర్పించాలి? అలా సమర్పించలేదు నెబుకద్నెజరు. మరి దేవుడు ఎందుకిచ్చాడు? దేవుడు ఇవ్వడం తప్ప? వచ్చే వారం ఆలోచిద్దాం, ప్రార్థన చేద్దాం. హృదయపూర్వకంగా ఈ వారం వచ్చిన వారు మీరందరూ కూడా 4 అధ్యాయాలు చదివిరండి. ప్రార్థన చేద్దాం. హృదయపూర్వకముగా మనసులో పెట్టుకొని ప్రపంచం గురించి దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు మనసులో తలుసుకుంటూ దేవుని స్తుతిస్తూ గనపరుస్తూ, దేవా నిజముగా నువ్వు గొప్ప దేవుడవు. నిన్ను కలిగి ఉన్నందుకు నేను ధన్యుడను, ధన్యురాలునని దేవునికి కృతజ్ఞత కలిగి మనసులో తలుచుకుంటూ, దేవా ఈరోజు నేను రక్షింపబడకపోతే, ఈరోజు నేను నీలోనికి రాకపోతే, ఈరోజు నేను నీ సన్నిధిలో లేకపోతే ఎక్కడ ఉండేవాణ్ణో, ఎక్కడ ఉండేదాన్నో అని దేవుని తలుచుకుంటూ ప్రార్థనలు ఏకేపిద్దాం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా మా తండ్రి, దేవా సృష్టిని కలగజేసి సృష్టిలో ఉన్న సృష్టమైన అంతా మనుషుని చేతిలో మీరు పెట్టారు. ఆ తరువాత మరలా మీరు అంటున్నారు, ఈ ప్రపంచము దేశము ప్రజలు దేశాలుగా విభాగింపబడిన తర్వాత ప్రతి దేశ ప్రజలను, ప్రతి భూజంతువును నా దాసుడైన నెబుకద్నెజరుకు నేను ఇస్తున్నానని మీరు అన్నారు. కానీ నెబుకద్నెజరు బ్యాక్గ్రౌండ్ ఆలోచిస్తే, వారి ఫ్యామిలీ గురించి కానీ బాబిలోనియా చరిత్ర గురించి ఆలోచిస్తే మీకు వ్యతిరేకంగా బ్రతికారు. అంత వ్యతిరేకంగా మిమ్మల్ని కనుమరుగు చేసేటువంటి దేవుళ్ళను పరిచయం చేశారు. అయినప్పటికీ మీరు ఎందుకు అప్పగించారో ఆలోచించే భాగ్యం నాకు మాకు దయచేయండి. దేవా మీరిచ్చినటువంటి అధికారాన్ని, ఆధిపత్యాన్ని, ఇదిగో తండ్రి ఆ ఆశీర్వాదాన్ని గమనించక నా అధికారాన్ని బట్టి ఈ మహాపట్టణం, విశాలమైన పట్టణం వచ్చిందని నెబుకద్నెజరు గర్వించాడు. మేము కూడా గర్వించకుండా నెబుకద్నెజర్‌లా మేము జీవించుకుండానికి మాకు సహాయం దయచేయండి. ఎవరివైతే నీ మాటలు వింటున్నామో ఆసక్తి కలిగి మమ్మల్ని మేము పరిశీలించుకుని మీ కొరకు నిలబడే భాగ్యాన్ని దయచేయండి. ఇదిగో తమ్మూజుని, ఆకాశ రాణిని, దేవా ఇదిగో తండ్రి సూర్యుడిని భయంకరంగా ప్రపంచానికి పరిచయం చేసినటువంటి దేవా ఆ రాజ్యాన్ని దేవ మీరు నేల మట్టించారని మీ లేఖనం చెబుతుంది. ఈరోజు కూడా మిమ్మల్ని మరిస్తే, మీరిచ్చిన ఈ జీవితాన్ని మీకు సమర్పించకపోతే, మీరిచ్చిన ఈ సమయాన్ని సద్వినియోగపరుచుకొని మీ కొరకు బ్రతకకపోతే మమ్ములను కూడా అటు చేస్తారని మీ వాక్యం సెలవిస్తుందని మేము గ్రహించే భాగ్యాన్ని దయచేయండి. ఎవరైతే నీ మాటలు విన్నారో విడిచిపెట్టేవారుగా కాకుండా వినదాని ప్రకారంగా నడుచుకునే భాగ్యాన్ని దయచేయమని, ఏదో తండ్రి మా ప్రార్థన ఆలకించి ప్రార్థనకు ప్రతిఫలం దయచేయమని యేసయ్య మహోన్నతమైన నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. పల్లవి పాడి ప్రకటనలు విందాం.